అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చెందిన ఎం సురేష్ బాబు 2012 ఎస్ఐగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం గుంతకల్ రైల్వేలో ఎస్బీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు ఎం పూజిత అనే మహిళతో వివాహమై ఒక కూతురు కొడుకున్నారు. సజావుగా సాగుతున్న వీరి సంసార సాగరంలో మరో మహిళ ప్రవేశంతో సుడిగండం రేగింది. ఆ మహిళతో సహజీవనం చేస్తున్న ఎస్ఐ సురేష్ బాబు కట్టుకున్న భార్యను రోజు వేధిస్తూ నరకయాత్ర పెట్టడం ప్రారంభించాడు. చివరకు భార్య పూజితను కూతురును వదిలేసి దౌర్జన్యంగా కొడుకుని తీసుకుని ఊడాయించాడు. ప్రస్తుతం ఆ మహిళ తన కొడుకుని ఇవ్వమని బ్రతిమలాడుతున్న ఇవ్వకుండా వేధిస్తున్నాడు. 4 సంవత్సరాల తన కొడుకుని ఇప్పించారని ఉన్నత అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వేడుకున్న ఫలితం కనిపించకపోవడంతో సోమవారం కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేసింది. నా పేరు పూజిత, నా భర్త పేరు సురేష్ బాబు. నాకు 2016లో పెళ్లి చేశాడు. మా నాన్న ఎస్ఐ అని చెప్పి పెళ్లి చేశాడు. అతడు నా 3 ఏళ్ల బాబుని ఫీడింగ్ బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. ఏ ఆఫీసర్ నాకు న్యాయం చేయట్లేదు. 4 ఏళ్ల నుంచి మేము కోర్టు చుట్టూ తిరిగి అన్ని చోట్ల తిరిగినాం. ఎక్కడ న్యాయం చేయట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అతనికే న్యాయం చేస్తుంది. నాకు నా బాబు కావాలి. నాకు అతని నుంచి ఏమీ ఆశించట్లేదు. నేను అతను నాతో ఉన్నాడని చెప్పి వేరే ఇల్లీగల్ అఫైర్స్ తో ఉన్నాడు. మా గుంటకల్ ఎస్పీ ద్వారా మాకు లీగల్ అఫైర్స్ అన్ని బయటపడినాయి. నాకు తెలిసిన అమ్మాయిలు లీలా, భార్గవి, రేణుక, వీళ్ళతో ముందు నుంచే ఉన్నాడు. నాగలక్ష్మి వీళ్ళతో ముందు నుంచే మాట్లాడుతున్నాడు. నేను ఏమన్నా అడిగితే డైరెక్ట్ గా ఇల్లీగల్ అఫైర్స్ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నా ముందర బెడ్రూమ్ లో లాక్ చేసుకొని ఉండేవాడు. అయినా అక్కడికైనా నేను ఏమీ అనలేదు. ఈ రోజు నా బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు. 4 ఏళ్ళు అయింది నా ఫీడింగ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయి. ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరగట్లేదు. అందుకే ఇవాళ ప్రెస్ మీట్ కి లాస్ట్ అని ప్రెస్ మీట్ కి వచ్చా. నేను ఎటువంటి పరిస్థితుల్లో నా బాబుని నాకు ఇప్పియండి, ఆయనను సర్వీస్ రిమూవ్ చేయండి. ఆయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడు. నాకు నా బాబు కావాలి. నేను 9 నెలలు మోసి కని పెంచిన బాబుని ఈ రోజు నాకు కనిపించకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. నన్ను నానాక హింసలు పెట్టాడు. అసలు చిల్లరగా మాట్లాడాడు. ఒక పోలీస్ ఉద్యోగం అధికారి ఉండి భార్య పిల్లలను చూసుకోకుండా బయట ఇల్లీగల్ అఫైర్స్ నడిపి ఇల్లీగల్ అఫైర్స్ నడుపుతూ అందరికీ నాతోనే ఉన్నానని బయట వాళ్ళకి చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ నాతో లేడతను. దయచేసి నా ప్రెస్ మీట్ వల్ల నా బాబు నాకు ఇప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను నేను ఇవ్వాలి.